ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. జ్ఞాన బహుమతి ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదారకరమైన విషయం. ఒక రోజంతా నీకు ఎటువంటి సమస్య రాలేదంటే నువ్వు వెళ్తున్న మార్గం తప్పని నిర్ధారించుకోవచ్చు. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలం పాటు అవసరం. మనకు వెచ్చదనం ఇచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా. తప్పు అగ్నిది కాదు. మందలో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. లేవండి, మేల్కోండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ఎంత చిన్న పనైనా నవ్యంగా నమ్మకంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు. లక్ష్యం కోసం అలుపెరగగా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే నాయకుడివి అవుతావు, ఓడితే మార్గదర్శకుడివి అవుతావు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రం అంత లోతుగా ఆలోచించు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.